హబ్సిగూడ ఓల్డ్ రామంతపురలో మృతుల కుటుంబాలను ఎమ్మెల్యేలు పరామర్శించారు. ఎంతో భవిష్యత్తు ఉన్న యువకుల మృతి చాలా బాధాకరం. అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. ప్రమాదం జరిగిన తర్వాత ఆగమేఘాల మీద విద్యుత్ తీగలను మార్చిన అధికారులు 5 లక్షల ఆర్థిక సహాయం ప్రకటించి చేతులు దులుపుకోవాలని చూస్తున్న ప్రభుత్వం ఒక్కో కుటుంబానికి ₹1 కోటి ఆర్థిక సహాయం ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. ఏ ప్రికాషన్స్ తీసుకోవాలనో ఏ జాగ్రత్తలు తీసుకోవాలనో ఎక్కడ కూడా తీసుకున్న దాఖలాలు లేవు. టీవీలో మాత్రం పేపర్లో మాత్రం చాలా అలర్ట్ గా ఉన్నామని చెప్పి ఒక ప్రకటనలు చేస్తుంది. రాత్రి జరిగిన సంఘటనకు మీ ప్రభుత్వం బాధ్యత కదా, ప్రభుత్వ బాధ్యతనే కదా. ఇప్పుడు జనమంతా పాపం యంగ్ పిల్లలు చనిపోయిందని చెప్పి ఈ బస్తీల రామంతపూర్ ప్రాంతంలో ఉన్నటువంటి బస్తీ వాస్తవులు కానివ్వండి, అదే విధంగా యాదవ సంఘాలు కానివ్వండి, మిగిలిన సంఘాలు కానివ్వండి, రోడ్ల మీదకి వస్తే డెడ్ బాడీలను ఆపుతున్నారు. డెడ్ బాడీలను కూడా ఆపేటువంటి అధికారం మీకు ఎవరు ఇచ్చింది? కాబట్టి మీరు ఈ డెడ్ బాడీలు శ్మశాన వాటిక చేరాలంటే ప్రభుత్వం వెంటనే మీ ముఖ్యమంత్రులు మీ మంత్రులు వచ్చి వాళ్ళతో మాట్లాడిన తర్వాతనే మిగిలిన కార్యక్రమాలు చేయాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మేము కూడా ప్రభుత్వాలను నడిపించినాం, కానీ చాలా కేర్ఫుల్ గా జాగ్రత్తగా ఉంటుంటాం. ఎందుకంటే ప్రజల ప్రాణాల కంటే విలువైంది ఏముండదు ఈ సమాజంలో. ప్రజలు పేదవాడ గొప్పవాడ మధ్య తరగతి అనేది సబ్జెక్టు కాదు, కానీ వాళ్ళ యొక్క ప్రాణాలు చాలా విలువైనటువంటి ప్రాణాలు. ఆ ప్రాణాలని అన్ని విధాలుగా కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వర్షాలంటే మా ప్రభుత్వంలో ఉన్నప్పుడు వర్షాలు రాలేదా? చాలా వర్షాలు వచ్చినాయి. కానీ ఏ ప్రికాషన్ తీసుకోవాలనో ఏ జాగ్రత్తలు తీసుకోవాలనో ఎప్పటికప్పుడు మేము మానిటరింగ్ చేస్తుంటాం. మా కార్పొరేటర్ ఉన్నా, మా ఎమ్మెల్యే ఉన్నా, మా పార్టీ నాయకులు ఉన్నా ఎప్పటికప్పుడు ప్రజలతో అనుసంధానంగా ఉంటుండే. ఇప్పుడు ఒక దిక్కులేని రాష్ట్రంగా తయారైపోయింది తెలంగాణ రాష్ట్రం. ఏమనంటే అంత తూతూ మంత్రంగా మాట్లాడేటువంటి వ్యవస్థలు ఈ రోజు తయారైనటువంటి సందర్భాలు. కాబట్టి మా ప్రధానమైనటువంటి డిమాండ్, నా డిమాండే కాదు, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరి డిమాండ్, చనిపోయిన ప్రతి వ్యక్తికి ₹1 కోటి ఇవ్వాలని, వాళ్ళ ఇంట్లో ఎవరికన్నా ఉద్యోగం ఇవ్వాలనేది ఇక్కడ ప్రజలందరి డిమాండ్. కాబట్టి తప్పకుండా ఆ డిమాండ్ ని మీరు నెరవేర్చాలని